ఈ స్టోరీ హౌస్ ఈస్ నాట్ ఏ హోమ్ అనే స్టోరీ అమ్మా. ఈ ముఖ్యాంశాలు ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ హౌస్ అండ్ హోమ్ కోసం చెప్తున్నారు. అంటే మనం ఉంటే ఇల్లు హోమ్ అంటారు, మనం వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే హౌస్ అంటారు. ఎగ్జాంపుల్, మీకు ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో మీరు ఉంటున్నారు, ఆ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు, హోమ్ అంటారు. అదే మీకు మీరు ఒక హౌస్ రెంట్ కి ఎవరికైనా ఇచ్చారు, అది హౌస్ అంటారు. అర్థమవుతుంది? మీరు ఉంటున్న హౌస్ ఉన్నదాన్ని హోమ్ అంటారు. అది డిఫరెన్స్ అమ్మా. సో హౌస్ అనేది ఒక బిల్డింగ్, అందులో ప్రజలు ఉంటారు. బట్ హోమ్ ఈస్ ప్లేస్ వేర్ ఫ్యామిలీ లివ్స్ టుగెదర్ షేరింగ్ యూనిక్ బాండ్ ఆఫ్ లవ్. ఫ్యామిలీ ఉంటారు, యూనిక్ బాండ్ ఆఫ్ లవ్, ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు. సో అవన్నీ కూడా హోమ్ లో ఉంటాయి. ఈ నెరేటర్ ఇక్కడ ఏంటంటే కథలో ఈ నెరేటర్ ఒక ఇల్లంతా మంటలో కాలిపోద్దంట. ఫైనల్ గా తనకు ఒక కొత్త ఇల్లు వస్తుందంట. అప్పుడు అతని ఇల్లు కాలిపోయిన తర్వాత, కూలిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ ఇంటిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫ్రెండ్స్, ప్రాణంగా ప్రేమించిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరు తిరిగి కట్టిస్తారు. ఫ్యామిలీలో ఉన్న లవ్, ఎఫెక్షన్, ఆప్యాయత, ప్రేమ అనేది చాలా ప్రీషియస్, చాలా విలువైనది. ఈ కథ అంతా దేని చుట్టూ తిరుగుతుందంటే జాన్ అనే యువకుడు చుట్టూ తిరుగుతుంది. అతను ఒక నెరేటర్ అనమాట. ఇతనే కథ రాసిన కూడా ఇతనే, జాన్ గాడ్సో. సో జాన్ అనేది చాలా సాడ్ గా ఉంటాడు, ఎందుకంటే న్యూ స్కూల్ కి వెళ్తాడు. అంటే అక్కడ ఓల్డ్ ఫ్రెండ్స్ అందరూ ఉండరు. పాత స్కూల్ నుంచి ఒక న్యూ స్కూల్ కి వెళ్తాడు, అక్కడ పాత స్కూల్ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. అందుచేత చాలా దిగులుగా ఉంటాడు. అక్కడ పాత స్కూల్ అతను చాలా మిస్ అవుతున్నాడు, ఆ ఫ్రెండ్స్ అందరూ మిస్ అవుతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అది మర్చిపోక అస్తమానం వెళ్తూ ఉంటారు ఆ స్కూల్ కి. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక్కొక్కరు ఒక దగ్గర జాయిన్ అయిపోతారు, చాలా బాధపడతాడు. అక్కడ అతను ఆ పాత స్కూల్ చాలా ఎంజాయ్ చేసేవాడు, చాలా ఆనందం ఉండేవాడు. సో అతను ఇంత బాధపడుతున్నాడు, పాత స్కూల్ పోయింది, కొత్త స్కూల్కి వచ్చానని. దీంతో ఇంకొక దౌర్భాగ్యం తోడవుతుంది. ఒక సండే ఆఫ్టర్నూన్ ఆదివారం మధ్యాహ్నం అతని హౌస్ మంటలో కాలిపోద్ది. అందులో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, ఫొటోస్, వాళ్ళ ఫాదర్ ఒక ఫోటో అన్ని కూడా వాళ్ళ మదర్ ఆ హౌస్ లోకి వెళ్ళి కాపాడుతుంది. పక్కనే ఉన్న ఒక నిప్పురవ్వ వెళ్ళి వాళ్ళ ఇంట్లో భీమ్ కి తగిలి, పిల్లర్స్ తగిలి మొత్తం అంతా ఇల్లు కాలిపోద్ది. వాళ్ళ మదర్ ఎలాగైతే కొన్ని పేపర్స్, డాక్యుమెంట్ పేపర్స్, వాళ్ళ ఫాదర్ ఒక ఫోటో, చనిపోయిన వాళ్ళ ఫాదర్ ఫోటో కాపాడుతుంది. జాన్ బట్టలు అన్ని కాలిపోతాయి. అతను ఇంటి మీద వేసుకున్న బట్టలు, షూస్ తప్ప ఏమీ ఉండవు. అతను ప్రాణంగా ప్రేమించుకున్న ఒక క్యాట్ ఉంటుంది, చాలా ప్రాణంగా ప్రేమించుకుంటున్న క్యాట్ కూడా అందులో మిస్ అయిపోద్ది. జాన్ ఇంకా డిప్రెషన్ అయిపోతాడు, ఇంకా స్కూల్ కి వెళ్ళకూడదు అనుకుంటాడు. జీవితం మీద విరక్తి పుట్టాల్సిన జీవితం మీద ఫుల్ గా ఇష్టాన్ని కోల్పోతాడు. సో ఆ తర్వాత రియలైజ్ అవుతాడు దట్ నేను ఇంకా ఇలాగే సాడ్ గా ఉండిపోతే సాడ్నెస్ మిగులుతుంది, నేను మళ్ళీ నా జీవితం తిరిగి స్థాపించాలి అనుకుంటాడు. వాళ్ళ మదర్ ఏమొచ్చి స్కూల్ కి వెళ్తే నువ్వు అంతా ప్రశాంతంగా ఉంటుందని చెప్తే వాళ్ళ మదర్ ఇంకా అతను కూడా రియలైజ్ అయ్యి తిరిగి మళ్ళీ లైఫ్ ని స్థాపించాలని చెప్పి వెళ్తాడు. ఇప్పుడు స్కూల్ కి వెళ్ళాలంటే, అతను బతకాలంటే అతనికి ఒక ఇల్లు ఉండాలి, క్లాత్స్ ఉండాలి, బుక్స్ ఉండాలి, అవన్నీ ఉండాలి. కానీ అవన్నీ ఉండాలంటే అతని డబ్బులు లేవు, ప్రెసెంట్ క్రెడిట్ కార్డ్స్ లేవు, ఐడెంటిఫై ప్రూఫ్స్ లేవు, అవన్నీ అండ్ అవి ఏమీ లేవు, అన్ని మంటలో కాలిపోతే ఇంట్లో. ఇప్పుడు అవి ఏమీ లేవు. అందువల్ల ఏం చేస్తారంటే అతను డబ్బులు అప్పు తెచ్చుకుంటాడు. ఎవరైతే తెచ్చుకుంటాడు, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర అప్పు తెచ్చుకుంటాడు. అప్పుడు అప్పు తెచ్చుకొని ఇక్కడ ఒక ఆశ్చర్యంగా అతని లైఫ్ మారే సిచ్యువేషన్ ఇప్పుడు జరుగుతుంది. అతను ఒకరోజు స్కూల్ కి వెళ్తున్నప్పుడు చాలా ఆశ్చర్యపడిపోతాడు, ఎందుకంటే ఆ స్కూల్ బెంచ్ టేబుల్ మీద మొత్తం థింగ్స్ ఉంటాయి. ఏంటంటే బుక్స్, స్టేషనరీ ఐటమ్స్, క్లాత్స్, ఎక్సెట్రా అతనికి కావాల్సిన ఉపయోగపడే వస్తువులన్నీ ఉంటాయి. అవన్నీ చూసి అవన్నీ వాళ్ళ క్లాస్మేట్స్ కలెక్ట్ చేసి ఇతనికి ఇచ్చారని తెలుసుకుంటాడు. ఇంకా ఎప్పుడైతే వాళ్ళ క్లాస్మేట్స్ కలెక్ట్ చేసి ఇచ్చారనగానే తను వాళ్ళందరూ జాన్ హెల్ప్ చేస్తారు. సో వెంటనే ఫస్ట్ ఓల్డ్ ఫ్రెండ్స్ కోసం బాధపడతాడు జాన్, బాధపడతాడు. ఎప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారో జాన్ ఓవర్ హెల్ప్ పరమ ఆనందంతో మునిగిపోతాడు వాళ్ళ కొత్త ఫ్రెండ్స్ చేసిన హెల్ప్ కి. సో వాళ్ళ కొత్త ఫ్రెండ్స్ చాలా ఆనందంగా ఉంటాడు. వెంటనే డిప్రెషన్ బయటకు వచ్చేస్తాడు. అప్పుడు తన లైఫ్ వాజ్ బ్యూటిఫుల్, రియలైజ్ లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్. ఒక్కొక్కసారి అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి, కానీ మనం దాన్ని నిటారుగా ఉండి కష్టాలు వచ్చిన మనం ముందుకు వెళ్ళిపోతే దేవుడు ఏదో ఒక దారిస్తాడు అనే ఒక సత్యాన్ని అతను గ్రహిస్తాడు. జాన్ మళ్ళీ తిరిగి ఇల్లుని రీకన్స్ట్రక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఇల్లు రీకన్స్ట్రక్ట్ చేస్తారు. చాలా ఆనందపడిపోతాడు. ఏవైతే పోయి అన్ని తిరిగి వస్తాయి. తర్వాత ఇంకేం చేస్తారంటే, ఇల్లు ఎలాగైతే తిరిగి కడుతున్నారో అలాగే నా జీవితాన్ని కూడా అదే విధంగా మంచిగా చేసుకోవాలని అనుకుంటాడు. అప్పుడు ఒక పిల్లి మిస్ అయిపోతుంది కదా, ఆ పిల్లిని జాలి హృదయం కలిగిన ఒక ఉమెన్ కాపాడుతుంది. అప్పుడు మంటల్లో పిల్లి భయపడి పారిపోద్ది. ఆ పిల్లి మెడలో ఒక బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్ మీద ఇతని నెంబర్, అడ్రస్, జాన్ ఒక పేరు, అడ్రస్ అన్ని ఉంటాయి. ఆ జాలి హృదయం కలిగిన వ్యక్తి ఆ పిల్లి దిగులు చూడలేక ఆ బెల్ట్ అడ్రస్ ని కొనుక్కొని వెళ్తాడు. కానీ సుఖమైతే మంటల్లో ఆ అడ్రస్ కి వెళ్ళగానే అక్కడ హౌస్ ఉండదు, మంటలో కాలిపోద్ది. ఫైనల్ గా జాలి హృదయం కలిగిన అమ్మాయి వెతుక్కొని జాన్ దగ్గరికి తీసుకువెళ్తారు. వెంటనే జాన్ ఎప్పుడైతే ఆ పిల్లి తన దగ్గరికి రావడం చూస్తాడో కైండ్ ఉమెన్ ద్వారా వెంటనే ఆనందపడిపోయి, ఎంత ఆనందపడిపోతాడంటే ఇంకా అతని మాటలకి నో బౌండ్స్, అతని ఆనందానికి నో బౌండ్స్, హద్దులు. అతను అప్పుడు గ్రహిస్తాడు మనిషికి మెటీరియల్ పొజిషన్స్ అంటే డబ్బు, ధనం, జ్యువెలరీ ఇది కాదు, ఇది ఆనందం ఇవ్వదు. ప్రేమ,
ఆప్యాయత, మనల్ని ప్రాణంగా ప్రేమించే వాళ్ళు దగ్గరుంటే అదే మనసుకు ఆనందాన్ని ఇస్తుందని గ్రహిస్తాడు. అందువల్ల అతను జీవితాంతం అతను కృతజ్ఞతగా ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కి అంటే వాళ్ళు హెల్ప్ చేసిన ఇల్లు కన్స్ట్రక్షన్ కి, క్లాత్స్ కి, బట్టలకి హెల్ప్ చేసిన వాళ్ళ ఫ్రెండ్స్ కి, వాళ్ళ క్యాట్ మళ్ళీ తిరిగి తెచ్చిన ఆ కైండ్ ఉమెన్ కి జీవితాంతం రుణపడి ఉంటాడు. తిరిగి మళ్ళీ అతను జీవితంలో మళ్ళీ ఇంట్రెస్ట్ తెప్పించుకుంటాడు. మళ్ళీ తిరిగి బతకాలి, జీవితాన్ని మళ్ళీ ఆనందంగా గడపాలని నిర్ణయించుకుంటాడు. ఇదమ్మా లెసన్. నేను చెప్పిన లెసన్ మీకు అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ లెసన్ లో మెయిన్ థీమ్ ఏంటంటే అమ్మా, వన్ మస్ట్ ఫేస్ ది ఛాలెంజెస్ ఆన్ లైఫ్ హెడ్ ఆన్. మన జీవితంలో ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. కష్టాలు వచ్చాయని చెప్పి, ఏదో ఒక ఇబ్బంది వచ్చిందని చెప్పి మనం మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసి కృంగి కృషించకూడదు. మళ్ళీ మనం దాన్ని ఎక్కడైతే మనం పోగొట్టుకున్నామో అక్కడ మనం మళ్ళీ హార్డ్ వర్క్ చేయాలి. ఖచ్చితంగా దేవుడు ఒక రూట్ అనేది చూపిస్తాడు. ఇంకా ఆటోమేటిక్ గా ఏదైతే పోయామో అన్నీ మనం తిరిగి తెచ్చుకోగలం. అది కొంచెం కష్టమైనా మనం దాన్ని డిప్రెషన్ అవ్వకుండా మోటివేషన్ గా ఆలోచించి మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఏదో విధంగా దారి వచ్చి మళ్ళీ మన లైఫ్ లో ఏదో ఒక అచీవ్మెంట్ అని సాధిస్తాం అనే ఒక నీతిని ఈ యొక్క లెసన్ ద్వారా రిటర్న్ బై రాసిన ఇతని స్టోరీ ఇది జాన్ గోడ్సో గారు మనకి అందించారనమాట. ఇదమ్మా లెసన్. నేను చెప్పిన లెసన్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లేలిస్ట్ లో నీట్ గా పెట్టాను. గ్రామర్ టాపిక్స్ 9th CBSE 10th CBSE ఫోల్డర్ వైజ్ గా ప్లేలిస్ట్ ఉంది. ప్లేలిస్ట్ మీకు ఏ లెసన్ టాపిక్ కావాలన్నా, గ్రామర్ టాపిక్ కావాలన్నా, సాయి చిట్ట గ్రామర్ టాపిక్ కొట్టగానే మీకు వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు 9th, 8th, 10th CBSE లెసన్స్ మీకు ఏవి కావాలన్నా సాయి చిట్టి అండ్ అది ఆ లెసన్ నేను కొడితే మీకు వచ్చేస్తుంది. మీరు ఈజీగా యాక్సెస్ అవ్వచ్చు. వీడియో కనుక వస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.